ఉండిపోవచ్చుగా జీవితాంతం. యూఆర్ అకౌంటబుల్ ఫర్ అ లవ్. ఎక్కడున్నా ఎంతకాలమైనా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికి ఉపయోగం అనుకుంటా. మధ్య తరగతి అమ్మాయి, మంచి అమ్మాయి, చూడగానే నాకు నచ్చింది. నా లైఫ్ లో ఏదో వెలితి, నా జీవితంలోకి రాగానే ఆ వెలితిపోయి ఏదో ఆనందం. ఇన్ఫాక్ట్ నన్ను ఇలా చేసిన అమ్మాయిని బంగారు బొమ్మలా చూసుకుందాం అనుకున్నాను. బట్ ఐ కుడెంట్. మీ వల్ల సిగ్గు లేదు మీ అందరికి. ఆ అమ్మాయి గురించి ఓ విషయం చెప్పనా? నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలిసినా, తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిసినా, షీ యూస్ టు కాల్ మీ సార్. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సార్ అని పిలిచేదేమో, కానీ మీరు యూ కాల్డ్ హర్ సంథింగ్ ఎల్స్, డిడ్ంట్ యు? మీ కూతురుందో లేదో తెలియదు సార్. ఉంటే ఆ పడగదిలో మూర్తో చేసే కాపురం గురించి ఓ శుభోదయాన్ని ఇలా రాయగలరు. 2 జీవితాలు సార్. మనుషులు మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికీ. థ్యాంక్ యూ.